వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం జూలై 4 నుంచి 11 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ జూనోసిస్ దినోత్సవం లేదా వరల్డ్ జూనోసిస్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూలై 6. 1885 జూలై 6వ తేదీన లూయి పాస్చర్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా యాంటీ రేబీస్ టీకాను ఉపయోగించి పిచ్చి కుక్క కాటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అందుకే ఏటా జూలై 6వ తేదీన జూనోసిస్ డేగా పాటిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం లేదా వరల్డ్ పాపులేషన్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జూలై 11. ప్రపంచ జనాభా దినోత్సవం లేదా వరల్డ్ పాపులేషన్ డేను ప్రతి సంవత్సరం జూలై 11న నిర్వహిస్తారు. ప్రపంచ జనాభా దినోత్సవం 2024 థీమ్ వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కీర్ స్టార్మర్. బ్రిటన్ లేదా యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్ పార్టీ అధ్యక్షుడు కీర్ స్టార్మర్ ఆ దేశ నూతన ప్రధానిగా నియమితులయ్యారు. స్టార్మర్ నియామకాన్ని బ్రిటన్ రాజు 3వ చార్లెస్ ఆమోదించారు. మొత్తం 650 స్థానాలకు గాను స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ 412 సీట్లు దక్కించుకుంది. రిషి సునాక్ నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు మాత్రమే సాధించింది. ఇరాన్ నూతన అధ్యక్షుడిగా సంస్కరణలవాది మసౌద్ పెజెష్కియాన్ ఘన విజయం సాధించారు. ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతితో ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, పెన్ పింటర్ 2024 పురస్కార విజేత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, అరుంధతి రాయ్. పెన్ పింటర్ ప్రైజ్ 2024 పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ గెలుచుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత రచయిత హరాల్డ్ పింటర్ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. బ్రిటిష్ లైబ్రరీ ఆధ్వర్యంలో ఈ బహుమతిని అక్టోబర్ 10వ తేదీన అందజేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కార్గిల్ వార్ ది టర్నింగ్ పాయింట్ పుస్తక రచయిత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంబి రవీంద్రనాథ్. వీర్ చక్ర అవార్డు గ్రహీత దివంగత కల్నల్ ఎంబి రవీంద్రనాథ్ రచించిన కార్గిల్ వార్ ది టర్నింగ్ పాయింట్ పుస్తకాన్ని అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కెటి పర్నాయక్ ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్, వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్ను తయారు చేసిన కంపెనీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బజాజ్ ఆటో. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ను బజాజ్ ఆటో ఆవిష్కరించింది. ఫ్రీడమ్ 125గా వ్యవహరించే ఈ బైక్ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ధీరేంద్ర కె ఓజా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్గా ధీరేంద్ర కె ఓజా నియమితులయ్యారు. ప్రస్తుత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా. ప్రస్తుత జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ బిఎన్ గంగాధర్. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటి చైర్మన్ రవి అగర్వాల్. అఖిల భారత న్యూస్ బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ఎన్బిడిఏ అధ్యక్షుడిగా ఇండియా టీవీ చైర్మన్ రజత్ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రముఖ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు.
నెక్స్ట్ క్వశ్చన్, షాంఘై సహకార సంస్థ లేదా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరిన 10వ సభ్య దేశం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, బెలారస్. షాంఘై సహకార సంస్థ 24వ సమావేశం జూలై 3 మరియు 4 తేదీల్లో కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో నిర్వహించారు. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఎస్సీఓలో 10వ శాశ్వత సభ్యదేశంగా బెలారస్ చేరింది. షాంఘై సహకార సంస్థలోని ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 10. అవి బెలారస్, చైనా, ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఎస్సీఓ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సంవత్సరానికి గాను షాంఘై సహకార సంస్థ పర్యాటక సాంస్కృతిక రాజధానిగా ఏ నగరాన్ని ఎంపిక చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, క్వింగ్డావో. 2024-25 సంవత్సరానికి గాను షాంఘై సహకార సంస్థ పర్యాటక సాంస్కృతిక రాజధానిగా చైనాలోని క్వింగ్డావో నగరాన్ని ఎంపిక చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ను ప్రదానం చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రష్యా. ప్రధాని మోదీ ఇటీవల రష్యాలో పర్యటించారు. 2 దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తున్నందుకు గాను ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ద అపోజల్ను అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేశారు. భారత్ నుంచి ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి నేతగా మోదీ రికార్డు సృష్టించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం 2 దేశాల బంధంలో నవశకానికి నాంది పలికింది. 9 కీలక రంగాల్లో సహకారానికి సరిహద్దుల్లేని ఒప్పందానికి బాటలు పరిచింది. అవి 2030 నాటికి వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడం, 2 జాతీయ కరెన్సీల ద్వారా వాణిజ్యాన్ని స్థిరీకరించుకోవడం, 3 ఉత్తర దక్షిణ కారిడార్ వంటి కొత్త మార్గాల ద్వారా కార్గో సేవలను విస్తరించడం, 4 వ్యవసాయ, ఆహార, ఎరువుల రవాణాలో వృద్ధి సాధించడం, 5 అణు ఇంధనంతో పాటు ఇతర ఇంధన రంగాల్లో మరింత సహకారం, 6 మౌలిక వసతుల రంగంలో మరింతగా సహకరించుకోవడం, 7 డిజిటల్ ఆర్థిక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టడం, 8 ఔషధ సరఫరాలో పరస్పర సహకారం, 9 మానవతా సాయంలో కలిసి పనిచేయడం. రష్యా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ ఆ తర్వాత ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి గల అవకాశాలను పరిశీలించారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై వారి మధ్య చర్చ జరిగింది. ఆస్ట్రియా ఛాన్సలర్ పేరు కార్ల్ నెహమ్మర్. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండర్ బెల్లెన్. ఆస్ట్రియా రాజధాని వియన్నా. నెక్స్ట్ క్వశ్చన్, నాటో శిఖరాగ్ర సదస్సు 2024కు ఆతిథ్యమిచ్చిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అమెరికా. నాటో శిఖరాగ్ర సదస్సు 2024 అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 9 నుంచి 11 వరకు నిర్వహించారు. నాటో ఏర్పడిన సంవత్సరం 1949 ఏప్రిల్ 4. నాటో ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. నాటోలోని ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య 32.
32వ సభ్య దేశం స్వీడన్. స్వీడన్ 2024 మార్చ్ 7న నాటోలో అధికారికంగా చేరింది. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక శక్తివంతమైన సైనిక కూటమి. నాటో తదుపరి సెక్రటరీ జనరల్గా నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే నియమితులయ్యారు. ప్రస్తుతం నాటో చీఫ్గా ఉన్న జెన్స్ స్టోలెన్బర్గ్ నుంచి అక్టోబర్ 1న రుట్టే బాధ్యతలు స్వీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణతా అభియాన్ను ప్రారంభించినవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నీతి ఆయోగ్. భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ జూలై 4వ తేదీన సంపూర్ణతా అభియాన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ను ప్రణాళికా సంఘం స్థానంలో స్థాపించారు. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెర్రీ. ప్రస్తుత నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం.